దయానంద్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి పాఠశాలలకి క్రీడా వస్తువులు, అదేవిధంగా పాఠశాలలో సౌకర్యాలు లేకపోవటం వల్ల డెస్క్, బెంచెస్, అదేవిధంగా క్రీడా దుస్తులు పిల్లలకి ఎన్నో పాఠశాలకి గత 3-4 సంవత్సరాల నుండి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి మా అందరి పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతోమంది సంపాదిస్తారు, కానీ సమాజం. నేను వేల్పూర్ శ్రీనివాస్, టీఆర్టీయూ మండల అధ్యక్షుడు. దయానంద్ రెడ్డి సార్ గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో మేము ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వానికి సహాయం ఎంత అవుతుందో మాకు తెలియదు, కానీ సుమారు ఇప్పటి వరకు ఒక 20 కోట్ల రూపాయల నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎన్నో పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని దయానంద్ రెడ్డి గారు అందించారు. కొన్ని పాఠశాలలకు క్రీడా వస్తువులు, క్రీడా దుస్తులు అందించి క్రీడాదాతగా వాళ్ళకి సేవలు అందిస్తూ, కొన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు, బిల్డింగ్లు, ఇతర లైబ్రరీ, కంప్యూటర్స్, ఎక్విప్మెంట్స్ అందించి విద్యాదాతగా మాకు సేవలు అందిస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే వారు ఒక క్రీడాదాత, విద్యాదాత, మహాదాత. ఒక్క మాటలో చెప్పాలంటే అభినవ దానకర్ణులని చెప్పవచ్చు. ఎందుకంటే తన పేరులోనే దయా అనే 2 అక్షరాలు ఉన్నాయి. తన పేరుని నామసార్థకం చేసుకుంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారు దయానంద్ రెడ్డి గారు. ముఖ్యంగా మా బాల్కొండ మండలంలో ఇంచుమించు అన్ని పాఠశాలలకు సుమారు ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల సామాగ్రిని మా మండలంలోని పాఠశాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా మా బాల్కొండ రెడ్డి, జడ్పీసీ బాల్కొండ పీడీ గారు, నేను 2018లో బాల్కొండ హై స్కూల్కి వచ్చినప్పుడు పారిశ్రామికవేత్త అయినటువంటి దయానంద్ రెడ్డి గారి వారి యొక్క సేవల్ని నేను గమనించి నేను వారిని కలవడం జరిగింది. వారికి సాన్నిధ్యమై వారు వేసే కార్యక్రమంలో నేను కూడా ఇట్లా పాల్గొని నేను కూడా సేవాభావం ఒక కార్యకర్తగా పనిచేయాలని నిశ్చయించుకొని వారికి ఈ స్కూల్లో తర్వాత బెంచీలు, డెస్కులు, తర్వాత కంప్యూటర్స్, తర్వాత సైన్స్ మెటీరియల్స్ నిజామాబాద్, కరీంనగర్, తర్వాత మన ఉమ్మడి జిల్లా దాదాపు ఒక 2000 స్కూళ్ళకు డెస్కులు అయితేనేమి, కంప్యూటర్స్ అయితేనేమి, క్రీడా సామాగ్రి, తర్వాత క్రీడా దుస్తువులు విద్యార్థులకు ఇలాంటి, అంతేకాకుండా ఉత్తమ పేద విద్యార్థులకు చైతన్య, నారాయణ లాంటి నీట్ కోచింగ్ కానీ, ఎంసెట్ కోచింగ్ కానీ, మొన్ననే రీసెంట్లీ బాల్కొండల నీట్ కోచింగ్ కొరకు ఒక పేద విద్యార్థిని దాదాపుగా 2,50,000 రూపాయలు వెచ్చించి చైతన్య కాలేజ్ హైదరాబాద్లో జాయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ, వృత్తి కోర్సులు కానీ చేసిన వారికి ఉన్నటువంటి హైదరాబాద్లో బాలనగర్లో కావచ్చు, జీడిమెట్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో వసంత టూల్స్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క 2 హైదరాబాద్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, యుఎస్ఏలు ఉన్నాయి, వేరే దేశాలు ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 దేశాలకు వారి యొక్క తయారు చేసినటువంటి వారి యొక్క ఉత్పత్తి అంతా కూడా 60 దేశాలకు ఎగుమతి జరుగుతుంటాయి. వారు చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే ఒక సాఫ్ట్వేరు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఎంత వర్క్ చేస్తారో ఈయన కూడా ఇంత ఆస్తిపాస్తు నుండి ఇంత పారిశ్రామికవేత్త అయి, నిత్యం విద్యార్థి అయి, తర్వాత ఒక ఉద్యోగి పనిచేస్తూ, తర్వాత మన సంపాదించిన దాంట్లో ఒక 20% ముఖ్యంగా విద్యార్థులంటే చాలా ఆయనకు అభిమానం. పాఠశాలలంటే, గవర్నమెంట్ పాఠశాలంటే ఆయన ఇంకా ఎక్కువ అభిమానం. పాఠశాలకు డెస్క్ కంప్యూటర్ ఇస్తున్న తరుణంలో సార్కి నేను మోటివేషన్ చేసి, సార్ ముఖ్యంగా క్రీడాకారులు డ్రగ్స్ కానీ చెడు అలవాట్లకు పోతుంటారు సార్, వారిని మనం అరికట్టాలంటే అదొక పాఠశాల స్థాయి నుంచే వారిని 6th, 5th క్లాస్ నుంచి మనం నిత్యము శిక్షణ, ఏ గేమ్ అయినా, క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్, ఏ గేమ్నైనా ఒక గ్రౌండ్కు అలవాటు చేసినట్టయితే పిల్లలు ఒక క్రమశిక్షణతో పాటు మంచి ఆరోగ్యవంతుడైన, తర్వాత సంఘంలో ఉండే ఏ విధంగా ఉండాలా, మర్యాద ఎట్లా ఇవ్వాలా, ఎట్లా ఉంచుకోవాలా, మంచి క్రమశిక్షణ గల పౌరుడుగా తయారైతారు. దానికి మూలం క్రీడలే సార్. అలాంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ వ్యాయామోపాధ్యాయులు చాలా మంది జాతీయ స్థాయి అనుభవకులు ఉన్నారు.
పాఠశాలలో క్రీడలు అన్నది ఈ వాలీబాల్ కావచ్చు, క్రీడా పట్టి ఉండదు. వారికి మీరు హెల్ప్ చేసినట్టయితే సార్ ఇంకా ఉన్నటువంటి స్థానానికి అంతర్జాతీయ స్థాయిలో ఆర్టించడానికి మా ర్యాన్ పంచాయతీ వేల కృషి చేశాను. ఒక మాట అనగానే వెంటనే ఫస్ట్ బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మొదటగా 12 స్కూళ్ళు, ఆ తర్వాత వల్ల ఒక 20 స్కూళ్ళు, ఆ తర్వాత ఈ సంవత్సరం ఒకేసారి 30 స్కూళ్ళకు దాదాపు 15 లక్షలు పెట్టి వచ్చే సంవత్సరం ఇంకొక మనం 30 రాస్తే 30 పంపించిన 30 ఎందుకు రాసినామని నేను ఏనాడు కూడా ప్రశ్నించలే. పిల్లలు ఉత్తమంగా చదువుతున్నారు సార్, వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలంటే ఆర్థిక సాయం అందించారు, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కల్పించారు. వారు ఎప్పుడు కూడా ఛానల్లో కానీ పేపర్లో కానీ దూరం ఉంటారు, రమ్మన్న రారు కార్యక్రమం పిల్లలకు అందుబాటు ఇచ్చేయండి. మీరు అది యూజ్ ఉండాలి. ఏదో ఎవరు ఆడిపియకుండా వేరు వాళ్ళ పెడితే లాభం ఉండదు. మంచి విద్యార్థులు ఉంటే కూడా మనం వారికి ఆర్థిక సాయం చేద్దాం. ఒక వనరు అన్నది ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అలా నాలెడ్జ్ ఉంటే తప్పకుండా నేను ఆర్థిక సాయం భరిస్తాను. తర్వాత మన ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ మమత గుగ్గులకు మమత కూడా ఆర్థిక సాయం అందించిన అమ్మాయి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తా అన్నాడు. ఆమె కూడా 50,000 ఒక్క ఆమెకే కోర్స్ కిట్ని అందించడం జరిగింది. ఇలా చాలా మంది విద్యార్థులకు క్రీడాకారులకు ఆయన బర్త్డే ప్రతి సంవత్సరం జనవరి 30 బర్త్డే. ఆ రోజు ఉత్తమ క్రీడాకారులకు, ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులకు, ఉత్తమ ఉపాధ్యాయులకు, ఉత్తమ విద్యార్థులకు కూడా ఆర్థిక సాయంతో పాటు వారిని సన్మానించి వారి యొక్క వేడుకల్ని మేము మా స్పోర్ట్స్ మెన్ అనేటువంటి మా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే వేడుకలు ఆయనకు ఇష్టం ఉండదు. కానీ ఇష్టం లేకపోయినా సమాజానికి మా పాఠశాలకు ఇంత కృతజ్ఞతగా ఇంత ఎత్తునని చెప్పేసి ఆయన బర్త్డేను జరుపుకుంటాం. ఆ బర్త్డేలో కూడా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్ని నిర్వహించుకొని ప్రైజ్ మనీ కూడా వారే పంపిస్తారు. మెమోటోలు ఫీల్డ్ పంపించి భోజనం పెట్టి నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఏడుగురు దయానంద రెడ్డి గారికి మేమందరం చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు మా బాల్పూర్ ప్రాంతంలో ఉన్న కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. వాటిని ఇప్పటి వరకు కూడా మనకి ఎలాంటి స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇలాంటివి ఏంటి తెలియదు. అలాంటి స్కూల్కి పెద్ద ఎత్తున 50 మెటీరియల్స్, మళ్ళీ వాలీబాల్ కానీ ఖోఖో కోర్స్ కానీ ప్లీజ్ ఏమి మేము కంపల్సరీ వాటిని ఎప్పుడు కాదనకుండా ఇప్పుడేది కాకుండా ఒక 5-6 ఇయర్స్ కానీ ఇష్టం మటుకు అప్పటి నుండి మనకు అందజేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత, క్రీడాదాత అయినటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారు మరి ఇంత పెద్దటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధి కోసం క్రీడా దుస్తులు, క్రీడా మెటీరియల్స్ ను సప్లై చేయడం సంతోషమైనటువంటి విషయము. చాలా స్కూళ్ళల్లో కూడా ఎటువంటి ప్రోత్సాహాలు లేవు. మరి ఈ సందర్భంలో మన నిజామాబాద్ జిల్లాలో నలుమూలలో ఉన్న స్కూల్ అన్నిటికీ కూడా దాదాపు ఇప్పటి వరకు 100 స్కూళ్లకు మరి ఈ క్రీడా మెటీరియల్ ఒక్కొక్క స్కూల్ పాఠశాల మెటీరియల్ 50,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి అత్యుత్తమ స్థానంలో నిలుపుతున్నటువంటి మా బాల్కొండ మండలం విద్యాశాఖ అధికారి గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు రాజ్కుమార్ గారు కూడా క్రీడలు ప్రధానాలు నేర్పి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా సాధారణంగా భూమికి వస్తువుగా గ్రామానికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రాంత క్రీడలకి ప్రధానమైనటువంటి పోషకులు, క్రీడా అభిమానులు, క్రీడాకారులను తయారు చేసినటువంటి ఉత్తమ నేషనల్ కబడ్డీ ప్లేయర్ అండ్ ఎక్స్ DCMS చైర్మన్ శ్రీ శ్రావణ్ రెడ్డి గారు ఈ ప్రమాణాలు అండ్ ఇన్వైట్ రాజాగౌడ్ గారు నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గారు మన నిజామాబాద్ జిల్లాకి జిల్లా రాష్ట్ర స్థాయిలో మనం నిర్వహిస్తున్నటువంటి క్రీడోత్సవాలకు ఇంత స్థాయిలో గుర్తించడానికి ప్రధాన కారకులు రాజాగౌడ్ గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణ ఆహ్వానం పలుకుతున్నాం. ఇక ప్రాంతంలో క్రీడలకు
క్రీడలకు ఇంత గుర్తింపు తీసుకురావడానికి ప్రధాన కారణాలలో ఒకరు వారి ఇంటి పేరుని కబడ్డీగా మార్చుకున్నటువంటి కబడ్డీ కన్వీనర్ గారు. ఎక్కడైతే కబడ్డీ ఉంటుందో అక్కడ కబడ్డీకి కూడా శ్రీ ప్రశాంత్ కుమార్ గారు పిఆర్టీలు స్టేట్ అసోసియేషన్ కమాండర్ వర్కింగ్ యాజ్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఫర్ పిఆర్టీయు. అండ్ ఐ రిక్వెస్ట్ అశోక్ గారు ఆర్మూర్ మండలి ఆహ్వానిస్తున్నాం. ఆ తదుపరి మరొక సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పవన్ కుమార్ గారు వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వీరిరువురు కూడా వివిధ పదవులలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్ గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా భగవంతుడు ఎక్కడ ఉంటాడు, కానీ మనం కోరుకున్నది నెరవేరాలంటే మధ్యలో ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే ఆ భగవంతుని మోక్షాన్ని మనకు ప్రసాదింపజేస్తారో అటువంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు మన ముందున్నారు. నిజానికి దయానంద రెడ్డి గారు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్త, కానీ మన లోటు లెవెల్లో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితిని, ఈ పాఠశాలలను సహాయం చేయడం వల్ల జరిగేటటువంటి మంచిని వారికి వివరించి వారిని వచ్చినటువంటి ప్రిన్సిపల్, కేజీటీల స్పెషల్ ఆఫీసర్స్ ప్రైమరీ స్కూల్ వరకు పెరిగిట్లో చదువుకున్న పిల్లప హై స్కూల్ యూత్ని మన పక్కనే ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ బాల్కొండలో పూర్తి చేశారు. ఆ తర్వాత బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసి అందరిలాగా ఉద్యోగం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే సొంత వ్యాపారం చేసి తద్వారా తన ప్రాంతం వారి వేలాది మందికి ఉద్యోగాన్ని ఇవ్వాలన్న ఒక తృష్ణతో, ఒక తపనతో 1989వ సంవత్సరంలో కేవలం 10 మంది ఉద్యోగస్తులతో వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ అనే ఒక చిన్న సంస్థని స్థాపించారు. ఆ చిన్న సంస్థ ఈ రోజు వేలాది మంది ఉద్యోగస్తులతో ప్రపంచంలో సుమారు 160 దేశాలకు ప్లాస్టిక్ సంబంధిత, ఆహార సంబంధిత, వైద్య సంబంధిత ప్రొడక్ట్స్ ని భారతదేశం నుంచి 160 దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రపంచ స్థాయి గొప్ప పారిశ్రామికవేత్త శ్రీ ఏడుగు దయానంద రెడ్డి గారు. అది వారి యొక్క స్థాయి. కానీ అంతటి ప్రపంచం గుర్తించదగ్గ గొప్ప పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఏనాడు వారు తన గ్రామీణ నేపథ్యాన్ని మరవలేదు. పడికి గురికి సేవ చేయడం. సౌజన్య మేడం గారు, ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ ఆన్ టు ద డయాస్ ఫర్ స్పీచ్. వరకే ఆలోపు మనం పిల్లలందరినీ కూడా ఇళ్లకు చేర్చాల్సినటువంటి దయానంద రెడ్డి గారి నుంచి సహాయాన్ని పొంది వారి పాఠశాలలో క్రీడల్ని అభివృద్ధి. ఈనాటి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి విద్యాదాత, క్రీడాదాత అయినటువంటి మరి దయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నేటి కార్యక్రమం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి 2 జిల్లాలలో
మరి దయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత మరి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు. వారిని ప్రోత్సహించాలంటే మరి మనకు క్రీడా వసతులు ఉండవు, క్రీడా మరి రుసుము ఉండదు. మరి అక్కడ చాలా చక్కగా నిబద్ధత ఉన్నటువంటి మా వ్యాయామ విద్యా సోదరులందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, కానీ వారికి ఆర్థిక సాయం ఉండదు. అటువంటి తరుణంలో మరి మన దయానంద రెడ్డి గారు గురువర్యులు వారి యొక్క ఆలోచన చాలా బాగుంటుంది. మనం కోఆర్డినేట్ చేస్తూ మనందరినీ ప్రోత్సహిస్తూ మన ఉపాధ్యాయులను అదేవిధంగా విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ మంచి సజెషన్ తీసుకున్నటువంటి మా సోదరులు రాజ్ కుమార్ గారికి కూడా మరొకసారి గట్టిగా ఒకసారి మా అందరి తరఫున 20 లక్షల రూపాయలు జడ్పీహెచ్ఎస్ బాల్కొండకు ఇవ్వడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ చిట్టాపూర్కి 5 లక్షల రూపాయలు, జడ్పీహెచ్ఎస్ 1LBకి 4 లక్షల రూపాయలు. ఇవేవి డబ్బులు ఇవ్వలేదు, ఫర్నిచరు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది. వారు చెప్పినట్టు ఇక్కడనే కాదు, పిచ్కుంద, మట్నూర్, పిట్లం లాంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కొరుట్ల దాటిన తర్వాత అమ్మకపేట లాంటి కరీంనగర్ జిల్లాలో ఎన్నో పాఠశాలలకు అధ్యక్షులు గారు మరియు మాకు కూడా డిగ్రీ కాలేజీలో గురుగారు ఇంద్రారెడ్డి గారు, రెడ్డి గారు, గంగన్న, ఈ కార్యక్రమ హీరో రాజ్ కుమార్ బాల్కోట టీఈటీ గారు, సోదర టీఈటీలు అందరికీ నమస్కరించి క్రీడా స్కూల్ నుండి వచ్చిన విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ తెలియజేయలేమనగా ఈరోజు మా గ్రామానికి చెందిన విజయ్ దయానంద రెడ్డి గారు మరి గత సుమారుగా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎవరికి తెలియదు ఆయన ఈ స్కూల్కి సంబంధించిన మౌలిక సౌకర్యం ఇస్తున్నట్టు తెలియదు. అప్పుడు కొన్ని స్కూళ్ళకే ఇచ్చేవారు. తర్వాత మా ద్వారా సుమారు ఒక 70-80 స్కూళ్ళకు వెళ్ళే స్కూళ్ళలో ఉండే పిల్లలు చదువుకునే బెంచ్లు, అంటే ప్రైవేట్ స్కూళ్ళకే ఉండేవి ముందట డెస్క్, అటువంటి నా చేతుల మీద సుమారు ఒక 4-5 వేలు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా అప్పటిలాగానే అంతకంటే పోరాడుతుందని మనం గుర్తించి కనీసం మనము చదువుకున్న ఈ స్కూళ్లకు మరి మనతో చాలా పెద్ద ఇదైంది కాబట్టి సాయం చేద్దామన్న ఉద్దేశంతో మేము అడిగిన స్కూల్లో ఎవరు ఏం అడిగినా కూడా ఇవ్వడానికి ముందుకు ఇస్తున్నాడు. అదే భాగంగా రాజ్ కుమార్ సార్ మరి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చారు. ఏంటంటే ఈ విద్యతోటి ఏదైతే ఈ ఆటల క్రీడలకు కూడా ఇస్తే బాగుంటుంది, ఫిజికల్ గా విద్యార్థులకు బాగా ఆరోగ్యంగా అనిపిస్తుందని రాజ్ కుమార్ సార్ సూచనతో దానికి కూడా గత 3 సంవత్సరాల నుండి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 20 స్కూళ్లకు ఇవ్వడం జరిగింది క్రీడా సామగ్రి. ఇప్పుడు 30 స్కూళ్లకు, రాబోయే రోజుల్లో మరిన్ని స్కూళ్లకు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఆశిస్తున్నాం. ఒక మాట చెప్పొచ్చు, ప్రస్తుతం అయితే ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదంటారు. అలాగే ఈ బాల్కొండ ప్రాంతంలో దయానంద రెడ్డి సార్ గారి సహాయం పొందని ఊరు లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. సభాధ్యక్షులు పాల్గొండ మండల విద్యాశాఖ రాజేశ్వర సార్ గారు, అలాగే మా గురువారికి అందరూ ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నారు, వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమావేశం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పిల్లలు కొద్దిసేపు సైలెన్స్ మీద తొందరగా ప్రోగ్రాం అయిపోతుంది. నేను వేలుపూర్లో ఉండగా, అంటే లాస్ట్ ఒక 4 years బ్యాక్ మనం కొత్త బిల్డింగ్ కట్టుకున్నాం, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాము. బెంచీలు లేకుంటే ఏనుగు దయానంద రెడ్డి సార్ గారు 200 బెంచీలు మా స్కూల్ డెస్క్ బెంచీలు చాలా ఇస్తే ఆ క్లాస్ రూమ్ రూపురేఖలే మారిపోయినాయి. ఏ చైతన్య నారాయణ కాలేజీలకు ధీటుగా వేలుపూర్ స్కూల్లో బెంచీలు సాగుపడడం జరిగింది. 200 బెంచీలు. మొన్న నేను జగ్గన్పల్లికి వెళ్ళాను. జగ్గన్పల్లికి వెళ్ళిన తర్వాత 30 కంప్యూటర్లు పెట్టారు. మా పాఠశాలకు 30 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. పిల్లలు రోజు కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు మా పాఠశాలలో.
సాధ్యాల మీద అభిమానం ఇంకా పెరిగింది. వారి గురించి వారి సాయం పొందని స్కూల్ అంటూ లేదు. మరి మొన్ననే మాకు దాదాపు 30 లక్షల రూపాయలు విలువ చేసే కంప్యూటర్లు అందజేయడం జరిగింది. దానికి మా దగ్గరపల్లి ఉన్నత పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి ఇప్పుడు మండల్ గేమ్స్ వస్తున్నాయి బిడ్డ, మనకు సౌకర్యాలు లేవు. స్కూళ్ళలో ఖోఖో లేవు, వాలీబాల్ లేవు, నెట్ లేవు. హెడ్ మాస్టర్లకు కూడా ఏమంటే వాలీబాల్ అవసరమా సార్? గర్ల్స్ స్టూడెంట్స్ కన్నా బాయ్స్ స్టూడెంట్స్ ఎక్కువ లర్న్ చేస్తున్నారు. మన బాల్కొండ మండలంలో ఉన్నటువంటి చిత్తాపూర్ గ్రామ వాస్తవ్యులైనటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారు పారిశ్రామికవేత్త మరియు క్రీడా పరికరాలు, క్రీడా దుస్తువుల పంపిణీ కార్యక్రమానికి మరి మనందరినీ ఇక్కడ పిలిచి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ అందరూ ఆహ్వానం చేసి మరి మన జిల్లాలో సాధించినట్టు ఉమ్మడి జిల్లా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అలాగే వేదిక మీద ఉన్నటువంటి టీఆర్టీయూ సంఘ బాధ్యులు సంవత్సరాలుగా మన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము నిజంగా అభినందనీయము. ఎందుకంటే మరి డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దాతృత్వము, దానగుణము, సేవభావము ఉన్నటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు. వాళ్ళే ఏనుగు దయానంద రెడ్డి గారు. నిజంగా వారికి యాక్సెప్ట్ సార్. మరి నేను ఇంతకు ముందు రిక్వెస్ట్ చేశాను, 14 స్కూళ్ళకి ఇచ్చారు ఫస్ట్ సారి, సెకండ్ టైం 20 స్కూల్స్కి ఇచ్చారు, ఇప్పుడు 30 స్కూల్స్. ఇట్లనే మరి ఎందుకంటే సర్కారు పనులకు మాకు దాతలు ఎవరు ఉండరు సార్. మరి కాబట్టి గణేశన్న 100 మందికి మన స్టేటస్ ద్వారా చూపించుకోవాలనుకునేటటువంటి ఈ రోజుల్లో లక్షలాది రూపాయలు, లక్షలు కాదు కోట్లాది రూపాయలు, కోట్లు కాదు అక్షరాల 20 కోట్ల రూపాయలను విద్యా వ్యవస్థకు ఖర్చు చేసినటువంటి పెద్దలు రాజేశ్వరన్న గారు సార్కు నేను గుర్తుపట్టాడు, కానీ మా గురువు ఇంద్రారెడ్డి సార్ గారు, నేను ఆ కాలేజీలో చదువుకున్నాను. మరి ఉమామహేశ్వర్ గారు, గంగన్న గారు, భూమేష్ గారు, రాజ్ కుమార్ గారు, మల్లేశన్న గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు, ఇతర ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలుపుకుంటూ, చిన్నారి విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలుపుకుంటూ, యాక్చువల్ మాట్లాడాలంటే కూడా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే క్రీడా శిక్షకులు ఉన్నారు, శిక్షణను ఇచ్చేవారు ఉన్నారు, జడ్జిమెంట్ ఇచ్చేవారు ఉన్నారు. మీ ముంగట మాట్లాడాలంటే చాలా కష్టం. అయినా ఒక 2 మాటలు, ఒకటే 2 ఆనందము. దయ అంటే సేవ చేయడం. ఆ సేవ చేయడానికి ఎప్పుడు ఆనందంగా ఉండడానికి దేవుడు అతని పుట్టించింది కాబట్టి ఆ పేరులోని 3 అక్షరాలు ఏనుగు దయానంద రెడ్డి అని పేరు పెట్టి ఆ పేరుని సార్థకం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి దయానంద రెడ్డి గారు. నిజంగా కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. భగవంతుడు ఒక సూత్రం ఉంది, ఏముంది? డబ్బు ఖర్చు పెడితే తరుగుతుందంటారు. కానీ ఆ దేవుడు మనందరి కోరిక మేరకు దయానంద రెడ్డి గారికి ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత పెరిగేటట్లు ఆ భగవంతుడు బలం ఇయ్యాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మరి దయానంద రెడ్డి గారు మన కోసం ఇంత సాయం చేస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయులుగా మనము తన రుణాన్ని ఒక మంచి క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు మన ప్రాంతం నుంచి ఎదిగే విధంగా తయారు చేసి ఆ దయానంద రెడ్డి గారి రుణం మనం తీర్చుకోవాలని ఇక్కడున్న క్రీడా శిక్షకుల్ని పేరులోని దయాన్న పదాన్ని సమాజం పట్ల చూపించి నామధేయాన్ని సార్థకం చేసుకున్నారు ఈ దయానందులు. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆమె కప్ప చెప్పేసి రిటైర్డ్ టీడీ అయినటువంటి ఇంద్రనేని సార్ గారికి, అలాగే ఎంఈఓ రాజశేఖర గారికి, మా గురువు గారైనటువంటి ఉమాశ్వర సార్ గారికి, అలాగే వివిధ పాఠశాలలకు వచ్చినటువంటి హెచ్ఎంలకైతేనేమి మరి పీటీలకైతేనేమి అందరికీ పేరు చేసిన ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తాపూర్
మాజీ సర్పంచ్ గణేశన్న గారికి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి మా మిత్రుడు పీడీ అయినటువంటి రాజ్కుమార్ సార్ గారికి, అలాగే జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేగన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మేము చదువుకునే టైంలో కనీసం మా ఇంటిలో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే స్పోర్ట్స్ కు పాఠశాలలో గేమ్స్ అయితేనేమి ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా కానీ కంపల్సరీగా మేమే వెళ్ళేవాళ్ళం. మాకు ఇక్కడ ఇలాంటి దయానంద రెడ్డి సార్ వాళ్ళంటే అసలు దాతలు మా ఆయన అసలు లేరు. సార్ గారికి వాస్తవంగా స్పోర్ట్స్ అయితేనేమి ఇక పాఠశాలలకు అయితేనేమి ఎన్నో ఇక ఆయన సేవలు చేసి ఎన్నో విధాలుగా గుప్తదానాలు కూడా ఎన్నో చేస్తున్నటువంటి దయానంద రెడ్డి సార్ గారికి అయితేనే ప్రత్యేకంగా అందరం కూడా కంపల్సరీగా మన కాన్ఫరెన్స్ వారు అయితేనేమి స్పోర్ట్స్ వాళ్ళం అయితేనేమి అందరం కూడా సార్కు వారి నుంచి సాయాత్మక పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు మన ఉమ్మడి బాల్కొండ మండల ప్రాంతంలో ఒక ఇండోర్ స్టేడియం ని నిర్మించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కబడ్డీ గంగాధర్ గారు, రాజ్ కుమార్ గారు వీరిరువురు ఒక దృఢ సంకల్పాన్ని, ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి చివరకు ఎవరైనా వెళ్లాల్సింది ఆ దైవం దగ్గరికే కాబట్టి దయానంద రెడ్డి గారిని కలవడం జరిగింది. దయానంద రెడ్డి గారు 16 లక్షల రూపాయలతో ముక్కాల్లో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే ఆ స్టేడియానికి ఇంకా కొన్ని చిన్న చిన్న అవసరాల కొరకు అవసరమైన పెద్ద మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఇండోర్ స్టేడియం అనేది సొంతంగా కట్టుకున్న ఇండోర్ స్టేడియం తెలంగాణ రాష్ట్రంలో మనం కట్టుకున్నదే అదే ముక్తాల్ ఇండోర్ స్టేడియం అని వేదిక ద్వారా గర్వంగా తెలియజేస్తున్నాం. త్వరలోనే మనందరం విద్యార్థులైనటువంటి దయానంద రెడ్డి గారికి, ఈ స్టేజ్ తరఫున పెద్దలందరికీ మరియు అంత మన పిల్లల తరఫున వివిధ క్రీడల తరఫున అందరికీ దయానంద రెడ్డి గారికి మరొకసారి చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. నమస్కరించాం అందరం కలిసి దయానంద రెడ్డి గారికి. థ్యాంక్ యూ సార్ దయానంద రెడ్డి గారు. మీ మూలంగా ముక్కల్లో ఇండోర్ స్టేడియం చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురాగానే రాజ్కుమార్ సార్ మీ బర్త్డే రోజు నాడు మీ దృష్టికి తీసుకురాగానే మేము ఉన్నామంటూ మా గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వసతులు చూసి ఆ స్టేడియంని ఏ విధంగా కట్టాలని కూడా మీరే నిర్వహించి మా ముక్కాల్ గ్రామంలో రాష్ట్రంలో లేని విధంగా సొంత స్టేడియం పర్సనల్ గా కట్టినటువంటి స్టేడియం మీ ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరుగుతుంది సార్. మీకు మా క్రీడా లోకం తరఫున ధన్యవాదాలు సార్ దయానంద రెడ్డి గారికి మరొకసారి. ముఖ్యంగా ఇప్పుడు క్రీడా దుస్తులు పంపిణీ జరుగుతుంది కదా పిల్లలు, ఇప్పుడు క్రీడా దుస్తులు పంపిణీ జరుగుతుంది. మన దయానంద రెడ్డి గారికి ఇచ్చే కానుక ఒకటే, మీ పీటీ సార్లు కానీ మన సార్లు కానీ క్రీడాకారులు కానీ మన స్కూళ్ళలో ప్రతి స్కూల్లో స్టేట్ లెవెల్ ఆడుతూ నేషనల్ ఆడే విధంగా మీరు ఈ యూనిఫామ్ తో ప్రాక్టీస్ చేసి ప్రతి స్కూల్లో ఒక నేషనల్ ప్లేయర్ని తయారు చేసే విధంగా మీ పీటీలు కానీ మన ప్లేయర్స్ పిల్లలు ఖచ్చితంగా మీరు ఒక ఎయిమ్గా తీసుకోండి. ఎందుకంటే దయానంద రెడ్డి గారు ఎంతకైనా సహాయం చేయడానికి రెడీ ఉన్నాడు. ఇండోర్ స్టేడియం అంటే ఇండోర్ స్టేడియం ఇస్తుడు మన గ్రామంలో, ముక్కాల గ్రామంలో, జిల్లాలో ఎక్కడైనా తన క్రీడకు కానీ విద్యకు కానీ సేవ చేయడానికి రెడీ ఉన్నాడు. తీర్చికొండలో పెద్ద తాత అయిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఏనుగు దయానంద రెడ్డి గారి దాతృత్వంతో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా మా శిష్యుడైన రాజేశ్వర్, మా గురువర్యులు ఇంద్రారెడ్డి గారు, పురవృద్ధుడు, నేటి ముఖ్య అతిథి, మరి వ్యాయామ శిష్యులు, మరియు నేను ఫస్ట్ ఆర్మూర్ డిగ్రీ కాలేజీలో చేసినప్పుడు ఇంద్రారెడ్డి సార్ గురువర్యులు, అక్కడ నుండి సార్ ఆధ్వర్యంలో ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి వాలీబాల్, కబడ్డీలో యూనివర్సిటీ పార్టిసిపేషన్ జరిగింది. అటు తర్వాత 1979లో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ముక్కాల్ స్కూల్కు రావడం జరిగింది. ఆ తర్వాత పరంపర 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఇక్కడ ఉన్న శిష్యులు మరి వ్యాయామోపాధ్యాయులు అప్పుడు చాలా తక్కువ, మన ఆర్మూర్ తాలూకానే ఎక్కువ జిల్లాలో. ఆ వ్యాయామోపాధ్యాయులు మేము ఒక 10 మందిని ఈ స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ ను యూత్ లో ఉన్నప్పుడు ఎక్కువ జరిపి పిల్లలందరినీ మోటివేషన్ చేశాను. వ్యాయామోపాధ్యాయులకు మేము మా ద్వారా సాధ్యమైనంతకు సాయం
చేసి ఈ స్టేజ్ ఈ రోజు చూస్తుంటే ఇంతమంది వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారని నాకు చాలా సంతోషం. మరి విద్యార్థుల అదృష్టం, ఇక్కడ ఉన్న చిన్నారులు మేము సొంతంగా గ్రౌండ్ నీళ్లు కొట్టుకుని తయారు చేసుకునే రోజులు. మరి ఈ రోజు మీకు దాతలు ఇటువంటి దాతలు క్రీడా దుస్తులు వాలీబాల్ అని ఇచ్చేవారు. మాకు ఉంటే ఒకే బాల్తో ఆడేవాళ్ళం, దానికి ఎప్పుడు 4:30 అవుతారని చూసేవాళ్ళం. మరి ఇటువంటి దాతల వల్ల మీకు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న విద్యార్థులు. మరి దీన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రావాలని నా యొక్క ఆశీస్సులు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మన నిజామాబాద్ జిల్లాలో ఏ సౌలతులు లేని సమస్యలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అర్జున అవార్డ్స్ ఇద్దరు ఉన్నారు మన జిల్లా నుంచి. నేను జిల్లా జూనియర్ కాలేజ్ చేసిన ఉసాముద్దీన్ ఇప్పుడు అర్జున అవార్డు. నాకు చాలా సంతోషం, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయనను అండర్-19 లో ఇంటర్మీడియట్ వ్యవస్థలో నేషనల్ కు పంపించిన మొదటి వ్యక్తి నా స్టూడెంట్ కాబట్టి పంపాను. అటువంటి కంటిన్యూ పరంపర చేసుకుంటూ ఈ రోజు అర్జున అవార్డు గ్రహించాను. చాలా సంతోషం. అదే నిఖిల్ జరిగిన కలెక్టర్ గ్రామంలో మేము ఉన్నప్పుడు ఆడినప్పుడు చిన్న అమ్మాయి మీ లెక్కనే. ఈ అమ్మాయి ఏమాడుతుంది అనుకున్నాం, ముస్లిం అమ్మాయి అయినా ఆ అమ్మాయి తండ్రి పట్టుదలతో ఈ రోజు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ అయ్యి గోల్డ్ మెడల్ వచ్చే ఛాన్స్ లో మిస్ అయిపోయింది. మరి విద్యార్థులు మీరందరూ ఇవన్నీ చిన్నగా అనిపిస్తుంది, వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు చాలా బాగా మంది చేస్తున్నారు. ఇటు సాఫ్ట్బాల్ కానీ వాలీబాల్ కానీ, ఇటు మధు, యాదగిరి, గంగమోహన్, ఇట్లా చాలా మల్లేష్ చాలా మంది ఉన్నారు. కబడ్డీ మరి ఈ క్రీడను వాళ్ళ యొక్క వినియోగించుకొని మీరు పై స్థాయిలో రావాలని, మరి ముఖ్యంగా దయానంద్ రెడ్డి గారు నా భూతో నా భవిష్యత్, ఇటువంటి వ్యక్తులు దొరకరు. ఉన్నదాన్ని యూజ్ చేసుకొని వారికి మన అందరం ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఎప్పుడు జనరలైజేషన్ విద్యకున్న విలువ విద్యార్థులకు లేదు. ఎప్పుడు ఆటలు అనకుండా చదువు అంటారు. ఈ రోజు ఆటల్లో కూడా స్పాన్సర్ చేయడము ముందుకు వచ్చిందంటే వారికి ప్రత్యేక అభినందన తెలపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం ఒకసారి ప్రోత్సహించిన గణేష్ కు మరి రాజ్ కుమార్ కు ప్రత్యేకంగా నా తరఫున మీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను 16 సంవత్సరాలు చేసిన స్కూల్లో ఇండోర్ స్టేడియం కంటిన్యూ 45 సంవత్సరాలు ఇప్పటి వరకు కబడ్డీ కంటిన్యూ చేస్తున్న గంగాధర్ మరి రాజ్ కుమార్ ఇద్దరు వల్ల ఇండోర్ స్టేడియం అనేది జిల్లాలో కాదు తెలంగాణలోనే ప్రైవేట్ గా సొంతంగా కట్టిపించిన వ్యవస్థ. దానికి 16 లక్షల స్పాన్సర్ చేసిన దయానంద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా నేను మా స్కూల్ చదువుకున్న స్కూల్ చక్రపల్లిలో శిథిలావస్థలో ఉందని గ్రహించి మా బ్రదర్ నేను కలిసి 5 లక్షలు స్పాన్సర్ చేసి రాజారెడ్డి బైసాబ్ ఇచ్చాం. రాజారెడ్డి బైసాబ్ ముందు చేసి నడిపిస్తే తాను స్వతహాగా ఫస్ట్ 1 కోటి అన్నది 3 కోట్లు కట్టి ఈరోజు 10 నాడు పరమదించారు. మరి ఇటువంటి దాతలు మనకు చాలా అరుదు. ఉన్న దాతలు మనం వినియోగించుకొని పైకి రావాలని విద్యార్థులకు తెలియజేస్తూ మనం ఇంత చక్కని ఆర్గనైజేషన్ చేసిన వ్యాయామ రాజ్ కుమారు మరి గణేష్ మరి జలేందర్ చెప్పారు చూడండి. ఎడ్యుకేషన్ జనరల్ ఎడ్యుకేషన్ లో ఏనుగు గజము, వినాయకుడు గణేశుడు, రాజ్ కుమార్ లక్షణాలు ఇవన్నిటికీ సమానం అవటం వల్ల సమపాలలో పారిస్ లో ఒలింపిక్ క్రీడలు ముగిసినవి. మన బాల్కొండలో క్రీడా సంబరాలు ప్రారంభమైనవి. ఎందుకంటున్నామంటే జిల్లాలోని కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి అన్ని అసోసియేషన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులందరూ మమేకమై కృత నిశ్చయంతో క్రీడల అభివృద్ధి చేయాలనేటటువంటి చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి భగవంతుడి రూపంలో దయానంద రెడ్డి విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో బాల్కొండలోనే కాదు నిజామాబాద్ రాష్ట్ర స్థాయిలో కూడా పరికరాల సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పీడీ రిటైర్డ్ పీడీ ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే మా గురువర్యులు గడ్డం ఉమామహేశ్వర రెడ్డి గారు,
మరియు వేదికపై ఆశిస్తున్నటువంటి గణేష్ గారు, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు, మా పిఆర్టీ నాయకులు జలంధర్ గారు, మరియు కబడ్డీ అసోసియేషన్ మరియు శిష్యులే చాలా మంది, మేమందరం కూడా ముష్టి భూమేశ్వర్ కావచ్చు, వారు గంగాధర్ కావచ్చు, మరి రాజ్ కుమార్ కావచ్చు, చాలా మంది ఇక్కడ గంగాధర్ కావచ్చు, చాలా మంది మరి ఇక్కడ సార్ గారి శిష్యులనే. మేము వారు ముత్కాల్లో 1979లో పనిచేసినప్పుడు మరి వారు ఎందరో శిష్యరత్నాలు అందించారు. ఈ యొక్క బాల్కొండ ప్రాంతము మరి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారంటే వారి యొక్క మహేశ్వర్ రెడ్డి, మా గడ్డ మహేశ్వర్ రెడ్డి గారి, ఉమామహేశ్వర రెడ్డి గారి యొక్క కృషి అని చెప్పొచ్చు. ప్రధానంగా ముత్కాల్ పాఠశాల కేవలం ఇక్కడే కాకుండా అంతర్జిల్లా అంతర్రాష్ట్ర మరి ఇక్కడ నాందేడ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా, మహారాష్ట్ర కూడా వెళ్ళి మరి ట్రాఫీస్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి వారి యొక్క ఆధ్వర్యంలో. క్రమశిక్షణకు మంచి పేరు. శర్మ గారి యొక్క ప్రధాన ఉపాధ్యాయులు అంటే మరి ఉమామహేశ్వర రెడ్డి గారు వారికి కూడా తెలుసు. రాజ్ కుమార్ సార్ గారి గురువర్యులు ఉమామహేశ్వర రెడ్డి సార్ అయితే, ఉమామహేశ్వర రెడ్డి సార్ గారి గురువర్యులు ఇంద్రకరణ్ రెడ్డి సార్ అన్న విషయం మాకు ఈ వేదిక ద్వారా తెలిసింది. ఇక్కడ నేను సంతోషపడేది ఏంటంటే ఇంద్రకరణ్ రెడ్డి సార్ గారు నాకు కూడా ఆర్మూర్ డిగ్రీ కాలేజీలో గురువర్యులు. మీకు పాదాభివందనాలు సార్. అటువంటి ఇంద్రకరణ్ రెడ్డి సారు కొన్ని వందలాది మంది పీటీలను తయారు చేశారు. ఎన్నో జాతీయ రాష్ట్ర చేయడానికి కూడా మీరు పనిచేస్తారు, మీకు ఉత్సాహం ఉంది, మీరు ఆసక్తి ఉంది సార్ గ్రహించి మనకు మా పాఠశాలకు లాభం అయితే మీరు గ్రహించి మా గురువారిలో, ఎందుకంటే ఇక్కడ మా ఉమ్మడి సార్ ముఖ్యాలు మేము తయారయ్యడం ఆఖరు పర్ఫెక్ట్ డిగ్రీ కాలంలో నేను హైదరాబాద్ లో నన్ను జాయిన్ చేసే క్యాంపస్ నుండి నేను ఆలింటో సిల్వర్ మెడలిస్ట్ సాధించడానికి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఓడగొట్టినా. నా ఆటలకు సార్ ముగ్గురై నన్ను తీసుకెళ్లి మరీ వాళ్ళకి ఫైట్ చేసి నేను అక్కడ వచ్చి రావడం జరిగింది. వారికి ఈ సభ సంపాదిస్తారు. కానీ వాళ్ళు ఏదైతే ఆస్వాదించలేదో వాళ్ళ జీవిత కాలంలో దాన్ని కలుపుకొని అది ఇప్పుడు నేను అది చేయగలుగుతాను అని అనుకొని వారు ఇప్పుడు తను
వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.